యా రైట్ సార్, ఏం జరగబోతుంది ఏంటనేది చూద్దాం. చర్చలో పాల్గొన్న శరత్ చౌదరి గారికి, మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇక మరొక టాపిక్ మనం చూసుకుంటే, ఇరాన్ వారిపై ట్రంప్ ట్యాకిల్స్ యూటర్న్ తీసుకుంటున్నాయి, న్యూటర్న్ తీసుకుంటున్నాయి. రోజుకో వార్నింగ్స్ తో మాటల దాడి కొనసాగిస్తున్నారు. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. యుద్ధం ముగిస్తానంటారు కాసేపు, మరో రోజు భీకర దాడులని ట్రంపే చెప్తున్న పరిస్థితి. ఇరాన్ పై ట్రంప్ ఏం చేస్తున్నారనేది ప్రపంచ దేశాలు అడుగుతున్న పెద్ద ప్రశ్న. చివరాఖరకు ఆస్ట్రేలియా కూడా అమెరికాను ఇప్పుడు ప్రశ్నిస్తోంది. అంటే ఇంకా ఇరాన్ లో ఏముంది, ఏం సాధిస్తారు అంటూ అమెరికాను ఉద్దేశించి కమెంట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అసలు ట్రంప్ యుద్ధంలో ఏం సాధించారనేది ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ వారిలో ట్రంప్ సాధించింది ఏదైనా ఉందంటే అది వినాశనమే తప్ప ఇంకేం లేదు. ఇరాన్ ను సర్వనాశనం చేశారు ట్రంప్. చిన్న పిల్లల దగ్గర నుంచి చంపుకుంటూ పోయారు. దీన్నే ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితిని ప్రపంచమంతా గమనిస్తుంది. ఇరాన్ లోని క్షిపణి వ్యవస్థలను, సైనిక పారిశ్రామిక స్థావరాలను కూడా అమెరికా దళాలు సర్వనాశనం చేసేసాయి. ఇంకా ఏమీ మిగల్లేదు అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్రంప్ ప్రకటిస్తున్నదే. అణుకేంద్రాలపై కూడా దాడులు చేశారు. ఇరాన్ కు చెందిన నేవీ, వైమానిక దళం పూర్తిగా ధ్వంసమైపోయాయి, తుడిచిపెట్టుకుపోయాయి ఒక రకంగా చెప్పాలంటే. ఈ విషయాలని వైట్ హౌసే చెప్తోంది. కొంత బ్రేక్ ఇచ్చిన ట్రంప్ శాంతి చర్చల ప్రతిపాదన తీసుకొస్తున్నారు. రాబోయే 2-3 వారాల్లో సైనిక చర్యకు పూర్తి స్థాయిలో స్వస్తి పలుకుతామని కూడా ఆయనే చెప్తున్న పరిస్థితి. వార్లో ట్రంప్ ముందడుగు వేస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు వార్లు అంటే? అమెరికా ఇరాన్ తో ఓ రకంగా చెప్పాలి అంటే వారిలో ముందడుగు వేయట్లేదు. ఏం చేయాలో కూడా ట్రంప్ యుద్ధ విషయంలో మిశ్రమ స్పందనలు వినిపిస్తూ ఉన్నాయి, మిశ్రమ సంకేతాలను ఇస్తున్నారు. 2-3 వారాల్లో వార్ను ముగిస్తామని ట్రంపే ప్రకటిస్తారు. ఇరాన్ లో దాడి చేయడానికి ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏమీ మిగలేదని ట్రంపే చెప్తారు. యుద్ధం త్వరలోనే ముగుస్తుందంటూ ట్రంప్ చెప్తారు. మరలా దాడులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రపంచ దేశాల ఒత్తిడి ట్రంప్ పై పెరిగిందా అంటే ఎస్. గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధం విస్తరించడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఆర్థిక స్థిరత్వం దెబ్బతినడం, పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులకు రావడం, ఇవన్నీ అమెరికాకు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇరాన్ పై యుద్ధంలో తాము నేరుగా పాల్గొనే ప్రసక్తి లేదని బ్రిటన్ వంటి కీలక మిత్ర దేశాలు కూడా స్పష్టం చేసేశాయి. అమెరికా వెనకడుగు వేసే ఆలోచన ఉందా అంటే ప్రస్తుత పరిణామాలు మాత్రం పూర్తిగా లేవని చెప్పలేం, అవునని చెప్పలేం. అమెరికా ఇరాన్ తో జరుగుతున్న ఉద్రిక్తతల్లో ప్రత్యక్షంగా నేల మీద యుద్ధానికి దిగకుండా పరిమిత బలగాలతో యుద్ధం చేయాలంటూ దూరంగానే ఉంటూనే ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఇది పూర్తిగా యుద్ధం నుంచి వెనకడుగు అని మాత్రం చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. కానీ తన దళాలకు ప్రాణ నష్టం కలగకుండా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మాత్రం అమెరికా చేస్తూనే ఉంది. దాడుల పేరుతో ఇరాన్ ను భయపెడుతున్నారా? ఎస్, ఖచ్చితంగా భయపెట్టే ప్రయత్నమే అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నాయి. ఇక ఈ కూటమి ఇరాన్ పై దాడులు చేస్తూ ఆ దేశాన్ని నిత్యం భయాందోళనకు గురి చేస్తుంది. అణచివేత శక్తిగా ఈ 2 దేశాలు వ్యవహరిస్తున్నాయి. ఇరాన్ పై దాడులు ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా తన ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ ద్వారా ఇరాన్ స్థావరాలను, సైనిక శక్తిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధానికి ఎండు కార్డు వేసే ఆలోచన అసలు ట్రంప్ కుందా? ఎస్. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించాల్సిన పరిస్థితులు ట్రంప్ కనిపిస్తున్నాయి. అమెరికన్ బలగాల పాత్రకు ఎండు కార్డు వేసే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం కూడా ఉంది. ఇక ఇరాన్ పై గరిష్ట ఒత్తిడి పెంచి 3 వారాల్లో అమెరికా ప్రమేయాన్ని ముగించాలని యోచిస్తోంది. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అదనపు సైన్యాన్ని పంపే ప్రణాళికలను కూడా అమెరికా పరిశీలించడం గమనార్హం. ఎలా ముగించాలో అసలు ట్రంప్ కు తెలియడం లేదా అంటే ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికా ఇరాన్ యుద్ధం క్లిష్ట పరిస్థితుల్లోకి చేరిపోయింది. ఇరాన్ దీర్ఘకాలిక వ్యూహంతో అమెరికాపై ఒత్తిడి పెంచుతుంది. ట్రంప్ 2-3 వారాల్లోనే యుద్ధం ముగిస్తుందని చెప్తున్నారు. ఒక ఒప్పందం అవసరం లేదని, త్వరలోనే వైదొలుగుతామని మీడియాల్లో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇరాన్ నిరంతర దాడులు, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లక్ష్యాన్ని మార్పు కారణంగా యుద్ధాన్ని ఎలా ముగించాలో ట్రంప్ డైలమాలో ఉన్నారు. ఇది ఆయన వ్యూహాత్మక వైఫల్యం అనే చర్చలు కూడా పెద్దగానే సాగుతున్నాయి. అమెరికాలో కూడా ఈ చర్చలు సాగుతున్న పరిస్థితి. 2 వారాల్లో ముగుస్తుందంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? నమ్మకం లేదనే చెప్పాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నమే. ఇక ఇరాన్ లో దాడులు చేయడానికి అక్కడ ఏమీ మిగలలేదని ట్రంప్ చెప్తున్నారు. మరోవైపు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని, గల్ఫ్ దేశాలపై దాడులను మరింత ఉధృతం చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరిస్తున్న పరిస్థితి. యుద్ధం ఆపాలంటే అమెరికా కొన్ని కఠినమైన షరతులకు ఒప్పుకోవాలంటూ కూడా ఇరాన్ ఇప్పుడు ఆ డిమాండ్లను ముందుంచింది. క్షేత్రస్థాయి పరిస్థితిలో దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. గల్ఫ్ ప్రాంతాల్లో భద్రత కోసం అమెరికా సరికొత్త డ్రోన్ స్పీడ్ బోట్లను కూడా మోహరిస్తుంది. సో ఎక్కడ యుద్ధానికి సంబంధించి వెనకడుగు వేస్తున్న పరిస్థితులు కనిపించట్లేదు కదా. ప్రపంచాన్ని ఊపిరి పోసుకొనివ్వకుండా యుద్ధం కొనసాగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ట్రంప్ అనుసరిస్తున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను కలిగిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే భయంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు. యుద్ధంతో చమురు సంక్షోభం ఏర్పడి ప్రపంచ దేశాలు అల్లకల్లోలమవుతున్నాయి. అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. హార్ముజ్ జలసంధిని మూసివేయడం పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ట్రంప్ పై ప్రపంచ దేశాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ట్రంప్ మాత్రం చీమ కుట్టినట్లుగా ఉంటున్న పరిస్థితి. యుద్ధాన్ని ముగించేందుకు రెడీగా ఉన్నానంటూ కూడా సానుకూలత వ్యక్తం చేస్తున్నారు ట్రంప్. మిత్ర దేశాలపై ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. ఇక ఇరాన్ మీదకు మరో నౌకను ఎందుకు పంపుతున్నారు ట్రంప్? ఓవైపు యుద్ధం ఆగుతుందని చెప్తున్న ట్రంప్ నౌకను ఎందుకు పంపాల్సి వస్తుంది? దాడులను మరింత తీవ్రతరం చేసేందుకే అమెరికా 3వ విమాన వాహక నౌక, అదే USS HW బుష్ ను వర్జీనియాలోని నార్క్ ఫోల్క్ నుంచి పంపుతోంది. హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు బుష్ ని పంపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మధ్య అమెరికాకు చెందిన దాదాపు 5,000 కోట్ల విలువైన ఆస్తులను, నౌకలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. దీనికి ప్రతీకారంగా అమెరికా తన అదనపు బలగాలను, నౌకలను పశ్చిమాసియా దిశగా మళ్లిస్తోంది. సో అంటే యుద్ధం తీవ్రతరం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కొత్త నౌక చుట్టే పరిస్థితులు, చర్చలు దారితీస్తున్నాయి. అసలు ఈ కొత్త నౌక బుష్ కెపాసిటీ ఏంటి అనేది ప్రపంచమంతా చర్చిస్తుంది.
బుష్ షిప్ సుమారు 80 నుంచి 90 వరకు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్లే సామర్థ్యం దాని సొంతం. ఇక దాదాపు 3200 మంది నేవీ, 2480 మంది ఎయిర్ వింగ్ సిబ్బంది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు రాకెట్లా దూసుకెళ్తాయా ఇంకా యుద్ధం తీవ్రమైతే అంటే? భౌగోళిక ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతుంటే సరఫరాకు ఆటంకం కలుగుతుంది కదా. ధరలు బ్యారెల్కు 150 నుంచి 200 వరకు చేరే ప్రమాదం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. కొందరు విశ్లేషకులు అయితే తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వారు ముగిస్తే మాత్రం బ్రెంట్ క్రూడ్ ధర 100 దిగువకు పడిపోవచ్చు అంటున్నారు. కానీ ఆ పరిస్థితులు కనిపించట్లా. నిన్న ట్రంప్ మాత్రం చమురు ధరలు తగ్గుతాయని ప్రకటన అయితే చేశారు. మార్కెట్లపై పిడుగుపాట్లా మారింది యుద్ధం అంటే ఎస్. మొత్తంగా పశ్చిమాసియా యుద్ధంతో భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఇన్వెస్టర్లు సంపదను వెనక్కి తీసుకుంటున్నారు, పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు సెన్సెక్స్, నిఫ్టీలు గణనీయంగా నష్టపోయిన పరిస్థితి. కరోనా నాటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరవుతుంది. ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. ఈ యుద్ధమే దీనికి ప్రధాన కారణంగా కూడా కనిపిస్తుంది. మార్కెట్లో అసలు ఎన్ని లక్షల కోట్లు ఆవిరయ్యాయో తెలుసా? ఇప్పటి వరకు పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఇప్పటి వరకు దాదాపు 41 లక్షల కోట్ల నుంచి 48 లక్షల కోట్ల వరకు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే యుద్ధ భయాల కారణంగా మార్కెట్లు భారీ అమ్మకాలు చూసాం మనం. దీనివల్ల మొత్తంగా కేవలం మార్చి నెలలోనే ఫారిన్ ఇన్వెస్టర్లు 1.1 లక్షల కోట్లు వెనక్కు తీసుకున్న పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తంగా పశ్చిమాసియా యుద్ధం అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం ఎవరికి అర్థం కాని ప్రశ్నే. ట్రంప్ ఏ టర్న్ తీసుకుంటారో కూడా ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ పిడుగు ప్రపంచానికి ఇప్పుడు ఒక భయాన్ని కలిగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ గారు, మొత్తంగా చూస్తున్నాం పశ్చిమాసియా యుద్ధాన్ని మనం. సో ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుంది అంటే ప్రపంచ దేశాలన్నింటిపై ప్రభావం పడుతుంది. యుద్ధానికి ట్రంప్ ఎండ్ కార్డు వేద్దామంటే ఆయన దీన్ని ఎలా ముగించాలో తెలియట్లేదు. అంటే ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేయటం ఈజీనే, కానీ ముగింపుకు వచ్చేసరికల్లా ఇప్పుడు ఇరాన్ డిమాండ్లు ముందుంచుతుంది. ఆ డిమాండ్లను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ట్రంప్ యుద్ధంలో వెనకడుగు వేసినట్టు అవుతుంది. సో ఏంటి అసలు ట్రంప్ ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? యా శ్యాంప్రసాద్ గారు, ప్లీజ్ కంటిన్యూ. ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని అశాంతికి గురి చేస్తుంది. ఎన్నో ట్రిలియన్స్ ఆఫ్ మనీ ఆవిరైపోతుంది. ప్రస్తుతానికి 3rd ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ బుష్ని మిడిల్ ఈస్ట్కి పంపించింది. దానివల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల భారతదేశంలో పెట్రోలు ₹2 వరకు పెరిగే అవకాశం ఉందన్నమాట. దీనివల్ల భారతదేశంలో ఆటోమొబైల్ సెక్టర్ పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆటోమొబైల్ సెక్టర్ తగ్గిపోయి ఈవీ వెహికల్స్ కొనే పెరుగుద్ది అనమాట. ఈవీ వెహికల్స్ ఇది తర్వాత మనకి ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఇప్పుడు ఈ యుద్ధం వల్ల. మన భారతదేశానికి వచ్చే నష్టాలన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి అన్నమాట. గ్యాస్ కూడా, మన కుకింగ్ గ్యాస్, హౌస్ హోల్డ్ కుకింగ్ గ్యాస్ రేట్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట. ఎయిర్ ఛార్జెస్ ఎక్కువ పెరిగిపోతాయి. విమాన రంగం అంతా అతలాకుతలం అయిపోతుంది. ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ట్రంప్ ఏమంటున్నాడంటే ఈ యుద్ధం ఎక్కువ రోజులు జరగదు, కమింగ్ 3 వీక్స్తో యుద్ధం ముగించేస్తాము అని చాలా ప్రెషర్ పెడుతున్నాడు ఇరాన్ మీద. చాలా అతని ప్రెషర్ వలన ఏంటంటే చాలా దారుణమైన యుద్ధం జరుగుతుందేమోనని భయాందోళనలు ఉన్నాయన్నమాట అన్ని దేశాల్లో. అదేగాక ఇరాన్ కనుక ఒకవేళ న్యూక్లియర్ బాంబు కనుక వాళ్ళు కనుక ప్రయోగించారంటే మాత్రం ప్రపంచం అతలాకుతలం అయిపోద్ది అనమాట. అదేగాక ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ ఈ ఎఫెక్ట్ పడతా ఉందన్నమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మిడిల్ ఈస్ట్కి పంపించడమే చాలా సివియర్ స్టెప్ అనమాట ఇది. దానివల్లే ఈ క్రూడ్ అంతా పెరగడం మొదలుపెట్టింది. ఇక్కడ శ్యాంప్రసాద్ గారు చెప్పండి. మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఓవైపు ఏమో యుద్ధాన్ని ఆపాలంటాడు, మరోవైపు నౌకలను పంపిస్తూ ఉంటాడు, ఆర్మీని పంపిస్తూ ఉంటాడు, దాడులు చేస్తూ ఉన్నాడు. అసలు ట్రంప్ కి ఏం చేయాలి, యుద్ధాన్ని ఎక్కడ ముగించాలో అర్థం కావట్లేదు అనుకోవాలా మనం? అవునండి, ఒక్క యుద్ధం విషయమే కాదండి, ఏ విషయంలోనైనా సరే ఒకరోజు ఒకటి మాట్లాడతాడు, నెక్స్ట్ డే అది మారిపోతుంటుంది. అన్ని రకాలుగా అట్లాగే చేస్తాడు. యుద్ధం ఆపేశాను, ఒక 3 days 4 days 1 week రెస్ట్ ఇద్దాం అంటాడు, ఆయన ఇష్టమైనట్టుగా. యుద్ధం ఎక్కడో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే నేనే ఆపిచ్చాను అంటాడు అనమాట. ప్రతిదీ ఎక్కడ చూసినా తన ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చి తన యుగో సాటిస్ఫై చేసుకోవటానికి చూస్తున్నాడు తప్పితే ప్రపంచంలో ఎంత అశాంతి కొంది ఈ యుద్ధం ఆపటానికి ఏం చేయాలనే ఇది లేకుండా చివరికి వీటో నుంచి కూడా నేను తప్పుకుంటాననే స్టేజ్కి వచ్చాడు. రైట్, మొత్తంగా ఏం చేస్తాడో చూద్దాం. ట్రంప్ పిడుగు మాత్రం ఇప్పుడు ప్రపంచాన్ని ఈ 3 weeks లో చూడాలండి. ఈ 3 weeks లో యుద్ధం ముగిస్తుంది చెప్తున్నాడు. అంటే విధ్వంసం స్టేజ్కి వెళ్తాడా, అసలు ఏం చేస్తాడు, సామరస్యపూరితంగా వీళ్ళు మాట్లాడుకుంటారా
అనేది మనం వెయిట్ అండ్ సీ అండి. యా రైట్ సార్. సో మొత్తంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అయితే ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. సో 2-3 వారాల్లో యుద్ధం ఆగుతుందన్న ట్రంప్ మరోవైపు నౌకలను పంపుతూ ఉన్నాడు, దాడులు చేస్తూ ఉన్నాడు. సో ఏ క్షణాన ఏం జరుగుతుందా అని ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ యుద్ధం ఆగాలని అయితే కోరుకుందాం. సో ఇది ఇవాళ ప్రైమ్ టైమ్ డిబేట్. చర్చలో పాల్గొన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్టేట్. Fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School. Mana VVIT University. Absolute discipline, absolute education. Enriching the learning experience.